ఈ రోజు మనం వీళ్ళకి ఇస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ యాపిల్ అండి. అసలు యాపిల్ ని చూస్తే మామూలుగా ఏం చేస్తాం, కోసుకొని తినేస్తాం అంతే కదా. కానీ ఈ రోజు అలా తినకూడదు. ఓకే, రా యాపిల్ తినకూడదు అనమాట. యాపిల్ ఊరించి వంటలు చేయాలి. ఓకేనా? సో మరి యాపిల్ ఏం చేస్తే బాగుంటుందో మీరు ఒకసారి మీ సిస్టర్ తో, మీరు ఒకసారి ఆ సరిత గారితో మాట్లాడేసుకొని చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. కానీ ఓకేనండి, మరి ఈ రోజు యాపిల్ తో మనకి ఎలాంటి ఊరించి వంటలు చేస్తారో చూద్దాం. కళ్యాణి గారు ఏం చేస్తారు? యాపిల్ తో హల్వా చేస్తానండి. యాపిల్ తో హల్వా చేస్తారా? ఓకే, కళ్యాణి గారేమో యాపిల్ హల్వా అంట. మరి సరిత గారు మీరు? యాపిల్ కస్టర్డ్ బాల్స్ అండి. యాపిల్ కస్టర్డ్ బాల్స్. మీరు కూడా స్వీటే? ఎందుకంటే న్యూ ఇయర్ కదా, వెల్కమ్ స్వీట్ 2011 కి కూడా స్వీట్ తో బాయ్ చెప్పేస్తాం. తీయగా కొత్త సంవత్సరాన్ని పిలవాలి, అలాగే ఈ పాత సంవత్సరాన్ని ఎండ్ కూడా చేసేయాలి తీయగానే. ఓకే, మరి యాపిల్ తో రెండు కూడా స్వీట్ ఐటమ్స్. మరి ఎందుకు ఫస్ట్ ఎవరు చేస్తారు? నేనండి. మీరు చేస్తారా? నో ప్రాబ్లం. సరిత గారికి కళ్యాణి గారు హల్వా చేసేస్తే ఓకే. సో ఫస్ట్ మనం చూద్దాం యాపిల్ హల్వా. మరి యాపిల్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యాపిల్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. కళ్యాణి గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని అన్ని ఇంకా డైరెక్ట్ ప్రిపరేషన్ డైరెక్ట్ గా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ పోవడమే అంతే. యాపిల్ ఏమో గ్రేట్ చేసి పెట్టుకోవాలి. సో ఓన్లీ యాపిల్ ఇంకా పచ్చి కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేయాలా? అంటే పౌడర్ లాగా చేసుకోవాలా? పౌడర్ అండి. ఫస్ట్ వాటర్. ఓకే, అంటే యాక్చువల్ గా పాలతో ఫస్ట్ స్టార్ట్ చేస్తే పాలు వేడి మీద వేస్తే కొంచెం స్మెల్ వస్తుందండి. సో అందుకని వాటర్ వేసాక పాలు, పంచదార ఒకేసారి వేయాలి. పాలు వేయాలి. నెక్స్ట్ పంచదార. లేదండి, ఆగస్ట్ లో రిలీజ్ అయిందండి. 2011. ఓకే ఓకే, గ్రేట్. అంటే ఈ ఆల్బమ్ వర్క్ అంతా కూడా హైదరాబాద్. ఓకే ఓకే, మీరే ఆల్బమ్ కంపోజ్ చేసి మొత్తం రిటర్న్, కంపోజింగ్, లిరిక్స్, మ్యూజిక్ అంతా సింగింగ్ అన్ని బాగా పాటలు పాడుతుంటారు. అయితే బాగా ఇష్టం అండి. అంటే నేర్చుకున్నారా ఎక్కడైనా, లేకపోతే అలా సంగీతం నేర్చుకున్నారా? ఓకే ఓకే. మరి 2011 కి బాయ్ చెప్తే ఏమన్నా పాట ఏమన్నా పాడతారా ఇప్పుడు మాకు? తప్పకుండా. నది తెలిపినది కోరిక నిన్నే చేరాలని, ఆశతో నా కనులు వెతికి వేసారిపోయిన ప్రియతమా, మది తెలిపినది కోరిక నిన్నే చేరాలని. బాగా పాడారు. సో ఇంకా అంటే అప్పుడు నేర్చుకున్నారు, ఇప్పుడు ఇలా పాటలు ఇవన్నీ పాడుతూ చక్కగా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? అయితే ఇంకా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా మీరు? కాంపిటీషన్స్ కదా వెళ్తుంటాను. కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు మా కంపెనీ అంటే ఓఎన్జీసీ తరఫున లేడీస్ ని ఎంకరేజ్ చేయడానికి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంటారా? ఇప్పుడు చెన్నైలో చేస్తున్నానండి. చెన్నైలో ఫస్ట్ వస్తే ఢిల్లీ. ఓకే ఓకే, అక్కడ అంటే ప్రెసిడెంట్ అవార్డు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా అవార్డు పట్టుకొచ్చేయాలన్నమాట. ఓకే ఓకే, ఏమేద్దాం నెక్స్ట్? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూపించాం కదండి, దీన్ని గ్రైండ్ చేసిన పౌడర్ వేయాలండి. డ్రై ఫ్రూట్స్ ఆ పళ్ళంగా వేసుకోకూడదు అనమాట. అంటే దగ్గర పడ్డానికి ఇది చాలా హెల్ప్ఫుల్. ఓకే ఓకే, అంటే మనం కొంచెం దగ్గర అవడానికి వేరే వాటిలో బియ్య పిండి ఎలా వేస్తామో ఇందులో ఇలా అనమాట. ఓకే, అయితే ఇలా వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? ప్రయోగాలు కొత్త కొత్తవి. అవునా? ఇంట్రెస్ట్ బాగా కుకింగ్? నాకు ఏదైనా క్రియేటివ్ గా ఉండడానికి ఇష్టం. ఒకటి ఏదైనా ఒక సీనరీ చూసినా ఏది చూసినా కొత్తగా ఏదైనా చేద్దాం, అందరూ నాలాగే ఉండాలి. నేను మా ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంటాను, అంటే పిలిచి క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. సాంగ్స్ రాసి ఆరతి పాటను కానీ ఏదైనా సరే కొత్తగా రాసి ఒక సాయిబాబా పాట కానీ
ఏదన్నా సరే ఓకే కొత్తగా రాసి నేర్పించే ప్రయత్నం కూడా చేస్తుంటా. అవునా? ఓకే ఓకే, వెరీ నైస్. ఓ మనకి కాజు పౌడర్ ఇవన్నీ వేసేటప్పటికి దగ్గరకు వచ్చేస్తాను కదా. వచ్చేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి. ఓకే ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. కళ్యాణి గారు ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టండి. దింపే ముందర నెయ్యి వేసుకోవాలండి. ఓకే. ఇంకా దగ్గర పడుతుంది. ఏదైనా వాటర్ ఎలా అలా కనిపిస్తూ ఉంటే కూడా అది క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయింది. నెయ్యి ద్వారా. జస్ట్ ఇప్పుడు కలర్ వేసేసి ఇంకా దింపేయండి. అంతేనా? ఓకే, వేసేసి. సో ఫైనల్ గా కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే అలా కూడా వదిలేయచ్చు కదా. వదిలేయండి. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఆర్టిఫిషియల్ కలర్స్ అందరూ ఎక్కువ లైక్ చేయట్లేదు కాబట్టి. కానీ ఈ పిల్లల్ని దృష్టిలో తీసుకుంటే కలర్ఫుల్ గా ఉండగానే చూడడానికి తొందరగా ఇష్టపడతారు కాబట్టి అది దట్ ఈస్ రీజన్. ఓకే ఓకే, వేసేద్దాం ఇంక ఇందులో. తీసేనా నేను? ఓకే, జస్ట్ డెకరేట్ చేస్తానండి. ఓకేనా? రెడీ? రెడీ అండి. వెరీ నైస్. ఓకే, చూసారు కదండి వేడి వేడిగా యాపిల్ హల్వా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ హల్వా తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. యాపిల్ హల్వా తయారు చేసే విధానం: యాపిల్ తురుముకోవాలి, డ్రై ఫ్రూట్స్ పొడి కొట్టి ఉంచాలి, ఒక పాన్ లో కొంచెం నీళ్లు పోసి తర్వాత పాలు పోసి పంచదార వేసి కరగనివ్వాలి. ఆ తర్వాత యాపిల్ తురుము దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. డ్రై ఫ్రూట్స్ పౌడర్, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి మరింత దగ్గర పడ్డాక నెయ్యి, ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే యాపిల్ హల్వా రెడీ. యాపిల్ హల్వా తయారు చేసే విధానం చూసారు కదండి. కళ్యాణి గారు కాసేపు మీ హల్వాని అలా పక్కన పెట్టేయండి. సరే అండి. చక్కగా అప్పటికి ఇంకా బాగా దగ్గర పడిపోద్ది. సరితగా ఇది కూడా అయిపోయిన తర్వాత 2 స్వీట్లు ఒకసారి తినేద్దాం. ఓకేనా? ఓకే ఓకే. రెడీ అమ్మ సరిత గారు? యాపిల్ కస్టర్డ్ బాల్స్. అంతేనా? ఓకే. యాపిల్ కస్టర్డ్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. యాపిల్ కస్టర్డ్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, కస్టర్డ్ పౌడర్ అరకప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, పాలు 1 లీటర్, పంచదార 1 కప్పు, పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ స్లైసెస్ 5, ఫుడ్ కలర్ కొద్దిగా, కివీ ఫ్రూట్ 1, చెర్రీ టూటీ ఫ్రూటీ గార్నిష్ కి సరిపడా. ఓకేనండి, యాపిల్ కస్టర్డ్ బాల్స్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి ఇవి ఎలా తయారు చేస్తారో చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. సరిత గారు స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ వెలిగించేసుకుందామండి. ఇక్కడ డైరెక్ట్ కుకింగ్ ఏనా? డైరెక్ట్ కుకింగ్ అండి. ఇది 1 లీటర్ మిల్క్ అండి, బాయిల్ చేసి చల్లార్చిన మిల్క్. ఓకే. అవును, ఈరోజు 31st కదా. ఏంటి